2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది నిజం చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము వాటిని గుర్తించొచ్చు. వీళ్ళు చెప్పేది నిజము అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టో, లేదు అంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టో మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంకొందరు ఉంటారు. వాళ్ళ భాషని మనం గుర్తించలేం. అంటే వీళ్ళు నిజంగానే అబద్ధం చెప్తున్నారా అన్నది. అలా ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా? లేదంటే నిజం చెప్తున్నాడా అనేది ఏ రకంగా తెలుసుకోవచ్చు సార్? అమ్మో! చాలా పెద్ద ప్రశ్న. దేర్ ఈస్ కంప్లీట్ సైన్స్ ఇన్ ఇట్. నిజమా? అబద్ధమా? అని లై డిటెక్షన్ చేయడం దేర్ ఈస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైన్స్ అనమాట. అంటే కన్నెటు చూస్తున్నాడు, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నాడు, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, ఈ టైప్‌లో చాలా మెథడాల్స్ ఉన్నాయి. నేను ఇంకొక విధం చెప్తాను. ఓకే. ఇవన్నీ తెలుసుకునే ముందు నో ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్. ఓకే. ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది. ఒక వ్యక్తి మన దగ్గరకొచ్చి అబద్ధం ఎందుకు చెప్తాడు చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి చిన్న చిన్న విషయాల మీద అబద్ధం చెప్పడం తెలుస్తుంది. ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే మీ సందర్భంలో కాకుండా, మీ సిచ్యువేషనే కాకుండా ఇన్ జనరల్గా కూడా అబద్ధం చెప్తున్నవాడు ఖచ్చితంగా మీకు కూడా అబద్ధం చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు ఎవరికో ఫోన్ వచ్చింది, ఇక్కడే ఉన్నారా అని అబద్ధం చెప్పాడు అనుకో, వాడు మీకు కూడా ఏదో రోజు చెప్తాడు. మీరేమి స్పెషల్ కాదు. వాళ్ళకి హ్యాబిచువల్ అబద్ధం ఉంటుంది. కొంతమందికి తెలియకుండానే ఇప్పుడే వస్తున్నా 5 మినిట్స్ అవ్వదు అని తెలుసు, కానీ చెప్తారు. సో అట్లాగా కొంతమంది బై వర్చ్యూ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు ఆ అబద్ధం అక్కడ అవసరం ఉండదు, అయినా ఇంకెందుకు అది, అందుకని అబద్ధం చెప్పేస్తాను. చాలా చాలా రాంగ్. అసలు మా దగ్గరకు వస్తే ట్రైనింగ్కి మాత్రం ఫస్ట్ థింగ్ మేము నేర్పించేది అబద్ధం ఆడకు. ఏది ఉన్నా సరే సత్యమే చెప్పు, సత్యమేవ జయతే అనే సింపుల్ రూల్ కాదు. నిజము మాట్లాడగలిగే వాడిది సూపర్ డూపర్ యూనివర్సల్ పవర్ అవుతుంది. వాక్ శక్తి పెరుగుతుంది, శబ్ద జ్ఞానము పెరుగుతుంది. నిజంగా కూడా నీ మాటలు మంత్రాల్లా మారాలి అంటే నిజము చెప్పే ధైర్యము, నిజము చెప్పే అవసరము, నిజము చెప్పే ఒక క్వాలిటీని పెంచుకోవాలి. నిజం చెప్పడానికి ధైర్యము కూడా కావాలి. సో ఎవరైనా పిరికి వాళ్ళు ఉంటే అబద్ధం చెప్తారు. ఇది వాళ్ళని చూస్తే గుర్తుపడ్డాడు, వీడు పిరుకోడు, వీడు ఈజీగా అబద్ధం చెప్తాడు. అండ్ సంథింగ్ ఎట్ స్టేక్, అబద్ధం చెప్తారు. ఏదైనా సరే, నా ఉద్యోగం పోతుంది అనే స్టేజ్లో అబద్ధం చెప్తారు. ఓకే, అమ్మో ఇది చేస్తే నాకు తర్వాత డబ్బులు రావు, అబద్ధం చెప్తారు. సో ఇలాగ మనకు అమ్మేవాళ్ళు, వారు ఏదైనా ఇచ్చేవాళ్ళు, ప్రాపర్టీ, వాడికి ఆ మంత్ టార్గెట్ ఉందంటే అబద్ధం చెప్పైనా అమ్మేస్తాడు. అదే రిలేషన్షిప్లో సార్, రిలేషన్షిప్లో కూడా అదే జరుగుతుంది. వేర్ నీకు అబద్ధం చెప్పడం హ్యాబిచువల్గా అవ్వచ్చు, లేకపోతే నీ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అబద్ధం చెప్తారు. అందంగా ఉన్నావని అబద్ధం చెప్తారు, నీవు చాలా గొప్పవాడివి, గొప్పదానివి అని చెప్తారు. అన్ని రకాలుగానే అబద్ధం చెప్తారు. అవసరము తీరేంత వరకే, దాని తర్వాత మొత్తం సీన్ ఉల్టా అయిపోతుంది. సో ఎవరైనా అవసరం ఉన్నంత వరకు మాట్లాడుతున్నారంటే అందులో చాలా అబద్ధం ఉంటుంది. ఇది నమ్మి తీరాలి. చాలామంది మా దగ్గరికి వచ్చి, మీరు అంత బాగా చెప్తారు సార్, అంత బాగా చెప్తారు, అంత చెప్తారు అంటే, కొంతమంది కావాలని మనని ఇలా లిఫ్ట్ చేయడానికి అబద్ధం చెప్తారు, లిఫ్ట్ చేయడానికి. సో అందుకని అవసరము ఉన్న వాళ్ళ దగ్గర అబద్ధం వచ్చి తీరుతుంది నోట్లోంచి కొంతమందికి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో మరీ జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మాట్లాడే వాళ్ళు అబద్ధం చెప్తారు. ఓకే. అన్నెసెసరీ పొగడ్త ఈజ్ అబద్ధం. అన్నెసరీ పొగడ్త, ఎవరైనా అట్లా ఊరికే ఫర్ నో రీజన్ పొగుడుతున్నారా, అబద్ధం. అలాంటి వాళ్ళతో చాలా గుర్తుపెట్టుకోండి, నీ ముందు నిన్ను పొగిడేస్తున్నాడు, ఓకే, ఖచ్చితంగా అబద్ధం. అది చాలా ఎక్కువ శాతం ఊరికే అన్నెసరిగా పొగుడుతున్నాడు, పక్కకి వెళ్ళి ఏం లేదురా అంటాడు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు అబద్ధం ఆడతారు. కొన్ని ఆపద్ధర్మంలో అబద్ధాలు చెప్పే ఉంటాయి. ఆ టైంలో నేను అది చెప్పకపోతే సమ్ కెలామిటీ వస్తుంది, అక్కడ అబద్ధం ఓకే. అదర్ దాన్ దట్ ఏ విషయంలోనూ అబద్ధం ఆడకూడదు. ఓకే. ఎవరైనా అబద్ధం చెప్తున్నప్పుడు ఫస్ట్ మనకి సీన్ని బట్టి ఐస్ అండ్ వాళ్ళ బాడీ సింక్ కాదు, మ్యాచ్ కాదు. దేర్ ఐస్ ఆర్ నాట్ స్టేబుల్, మూవ్ అవుతూ ఉంటాయి. అబద్ధం చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. హడావిడి పెడతారు, తొందరగా చెప్పేస్తారు. చెప్పిన మాట తొందరగా చెప్తారు. థర్డ్, చెప్పిన మాట వాళ్ళే కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు అన్నదే ఒక 5 సెంటెన్సులు దాటాక వాళ్ళే దాన్ని కాంట్రడిక్ట్ చేస్తారు. ఓకే.
సో అలాంటివి మనం పసిగట్టచ్చు. ఓకే. తర్వాత ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు, నీకు సంబంధమే ఉండదు, అసలు నాట్ ఈవెన్ లింక్డ్, కానీ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు, వాళ్ళు అబద్ధం ఆడతారు కంపల్సరీగా. అసలు ఎవరి గురించో చెప్తారు, చాలా గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ చెప్తున్నట్టుగా చెప్తారు. ర్యాండమ్ అబద్ధాలు ఆర్ డెఫినెట్లీ దేర్. సో అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ సైన్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎప్పుడైనా తెలుసుకోగలిగితే వీళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వీళ్ళ యొక్క హార్ట్ బీట్ పెరుగుతుంది. మనం ఆఫ్ కోర్స్ పల్స్ చూసి చెప్పలేం, కానీ అబద్ధం చెప్పే వాళ్ళ హార్ట్ బీట్ రైజ్డ్ ఉంటుంది, హార్ట్ బీట్. ఓకే. అండ్ దే కెనాట్ లుక్ ఇన్ టు యువర్ ఐస్. అబద్ధం చెప్పేవాళ్ళు కళ్ళల్లోకి చూసి చెప్పలేరు జనరల్లీ. ఓకే. తెలిసిపోతుందేమో అనే భయం. కొంతమంది ట్రైన్డ్ ఉంటారు ఆర్టిస్టులు ఇందులో, అబద్ధం చెప్పి 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 ఏం కాదులే చెప్తారు అని చెప్పి. అండ్ ఎప్పుడైనా అబద్ధం చెప్తే, ఎవరైనా అబద్ధం చెప్పి మీకు దొరికితే డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఎప్పుడు ఒక్క అబద్ధమైనా సరే టేక్ ఇట్ వెరీ సీరియస్. నిజము చెప్పి మిమ్మల్ని తిట్టినా సరే అబద్ధం మాత్రం చెప్పకూడదు. పిల్లలకు అది కంపల్సరీ నేర్పించాలి. దట్ నువ్వు నిజం చెప్పు, నేను కొట్టినా తిట్టినా పడుండు, అంతేగాని అబద్ధం చెప్పావంటే ఇంకెక్కువైపోతుంది, నమ్మము అనే విషయం నేర్పించండి, కంపల్సరీ చెప్పాలి. ఓకే. నేను చెప్పినట్టుగా పొలిటీషియన్స్ కూడా అంతే, బెనిఫిట్స్ కోసం అబద్ధం చెప్తారు, వాళ్ళ పొజిషన్ బెనిఫిట్ కోసం వాళ్ళు మన దగ్గర అబద్ధం చెప్తారు, ఇది కంపల్సరీ. ఎప్పుడైనా అబద్ధం అట్లా రిపీటెడ్గా చెప్తూ ఉంటే డూ నాట్ యాక్సెప్ట్ దమ్ ఇన్ టు యువర్ లైఫ్. అబద్ధము చెప్పేవాళ్ళు ఎంతకైనా వెళతారు, ఎంతకైనా చేస్తారు. మనని అబద్ధం చెప్పడం అంటే మనని పిచ్చోళ్ళని చేసినట్టు. ఓకే. దట్ నేను నీకు ఏదైనా చెప్తాను నాన్ సెన్స్, నువ్వు బిలీవ్ చేస్తున్నావు, డోంట్ యాక్సెప్ట్ ఇట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరున్నా సరే డోంట్ ఎంకరేజ్. నిజమే చెప్పు, నేను ఐ విల్ టేక్ ఇట్, బట్ అబద్ధం మాత్రం చెప్పు. అబద్ధము మన నుంచి కండిషనే వెళ్తుంది. సపోజ్ నిజం చెప్పినప్పుడు వీ హ్యావ్ గివెన్ వెరీ బ్యాడ్ రియాక్షన్, వాడు మనకు నిజం చెప్పడు. ఇంకా కాదు సార్, ఒక మనిషి అబద్ధం ఎందుకు చెప్తాడు సార్? మనకు ఒక డ్రైవర్ ఉన్నాడు, అటు బయట వచ్చాడు, అంటే అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయా అంటాడు. సో అది మళ్ళీ అమ్మో ఇక్కడికి వస్తే నా బాస్ నన్ను తిడతాడేమో అన్నట్టు ఇలాంటివి ఒకటి వస్తాయి. వాళ్ళ జాబ్నో వాళ్ళ సెక్యూరిటీనో ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే. ఆర్ ఇంటెన్షనల్గా వాళ్ళు మనని తప్పు చేయడానికి, మనం చీప్గా చూపించడానికి, మనం ఏం కాదు వీడు ఫూలిష్, వీడు బిలీవ్ చేస్తాడు అనే రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు అబద్ధం చెప్తారు. అందుకే ఫస్ట్ చెప్పాను, ఇంటెన్షన్ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ఇంటెన్షన్ బట్టి వాడు నిజమా అబద్ధమా తెలిసిపోతుంది. ఇంటెన్షన్స్ ఆర్ బ్యాడ్, దే విల్ చీట్ యూ ఇన్ సమ్ ఫార్మాట్. అబద్ధం చెప్పైనా చీట్ చేస్తారు. ఇంటెన్షన్స్, ఈ ల్యాండ్ ఏదో అమ్మాలి అనుకున్నాడు, వాడికి ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ హిజ్ మనీ, హిజ్ షేర్. ఇప్పుడు ఎన్ని అబద్ధాలని చెప్తాడో, ఇక్కడ పర్మిషన్లు వచ్చేస్తాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేస్తాడు. అందుకని ఇట్ షుడ్ బి కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. అవసరం అబద్ధం ఆడిస్తుంది. అవసరము, వాళ్ళ అవసరాన్ని వాళ్ళు గుర్తించి, అరే నా అవసరం కంటే నా విలువ నాకు ముఖ్యం అన్న వాళ్ళు అబద్ధం చెప్పరు. అవసరం ఉంటే ఎంత అబద్ధమైనా చెప్తారు. చీప్ పీపుల్, చీప్ ట్రిక్స్. నాకు అవసరం ఉంది సో నేను అబద్ధం చెప్పేస్తా, ఏం కాదు ఇలాగే చెప్పాలి. అవసరం ఉన్నా నా విలువ నాకు ఎక్కువ, నా మాట నా విలువ ఎక్కువ. ఈ సృష్టి మొత్తంలో ఏ జీవికి లేని యొక్క పవర్, మాట్లాడే శక్తి మనుషులుగా మనకిస్తే దాన్ని అబద్ధం కోసం, ఎవరినో మోసము చేయడం కోసం నేను వాడను. హోప్ అది ఎక్కించుకుంటే అబద్ధం చెప్పకుండా తప్పించుకోవచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నాట్ దట్ ఈజీ. టక్ మన అబద్ధం చెప్పేస్తారు, అక్కడ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయలేక అబద్ధం ఈజీగా అయిపోయి దట్ బికమ్స్ దేర్ క్యారెక్టర్. అది ఇంకా స్పిరిచువల్గా లోపలికి వెళ్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు బయటకు అనుకుంటున్నావు, కానీ ఇట్ బికమ్స్ సో ఇంటర్నలైజ్. నీ గురించి నేను గొప్పవాడిని అవుతాను అంటే నీ బాడీ అంటే నీ ముఖం అవుతావు నువ్వు, నీ మైండ్ చెప్తుంది నీకు అన్ని అబద్ధాలు చెప్పి బతికావు, నువ్వేమవుతావు, నీ మైండే అనుకుంటుంది ఇది కూడా అబద్ధమేరా. సో ఇట్ విల్ నాట్ బిలీవ్. అందుకని ఎప్పుడు మనకి వాక్కుని కరెక్ట్గా పెట్టుకో, ప్రామిస్ చేస్తే నిలబెట్టుకో, ఎప్పుడు మాట మీద ఉండు. సత్యవాక్ పరిపాలన నువ్వు ఒక్కసారి మాట ఇచ్చావంటే నిలబడు. అబద్ధము చెప్పకు అనేది అందుకే, ఎందుకంటే మాట మంత్రముగా పనిచేస్తుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.